పల్లెటూరులే సుఖం కదండి. చేసుకోవడానికి పని ఉంటుంది, తినటానికి తిండి ఉంటుంది, ఉండటానికి ఇల్లు ఉంటుంది, ఆప్యాయంగా మాట్లాడడానికి నలుగురు మనుషులు ఉంటారు. కష్టం వచ్చిందే అంటే ఊరే ఉంటుంది మీ వెనకాల. ఇవన్నీ వదిలేసి సిటీకి వెళ్లి కల్తీ తిండ్లు తింటూ రెంట్లకి లేదా ఈఎంఐలో ఉన్న ఇళ్లల్లో ఉంటూ ఒకవైపు మానసికంగా ఇంకోవైపు శారీరకంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ మనకంటూ నలుగురు లేని ప్రదేశంలో ఎందుకుంటున్నారంటారు? నేను చెప్పింది ఎంతవరకు రైటో ఎంతవరకు రాంగో మీరే చెప్పండి. పల్లెటూరులే సుఖం కదండి. చేసుకోవడానికి పని ఉంటుంది, తినటానికి తిండి ఉంటుంది, ఉండటానికి ఇల్లు ఉంటుంది, ఆప్యాయంగా మాట్లాడడానికి నలుగురు మనుషులు ఉంటారు. కష్టం వచ్చిందే అంటే ఊరే ఉంటుంది మీ వెనకాల. ఇవన్నీ వదిలేసి సిటీకి వెళ్లి కల్తీ తిండ్లు తింటూ రెంట్లకి లేదా ఈఎంఐలో ఉన్న ఇళ్లల్లో ఉంటూ ఒకవైపు మానసికంగా ఇంకోవైపు శారీరకంగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ మనకంటూ నలుగురు లేని ప్రదేశంలో ఎందుకుంటున్నారంటారు? నేను చెప్పింది